వాలంటైన్స్ డే దగ్గరలో ఉంది. రోజ్ డే, ప్రామిస్ డే, గిఫ్ట్ డే లాంటివి చాలా సెలబ్రేషన్స్ చేస్తుంటారు లవర్స్. కానీ స్పెషల్లీ అబ్బాయిలు, మీరు నేను చెప్పబోయే విషయం మైండ్లో ఎక్కించుకోండి, లేదంటే రేపటి రోజున మీపై ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అవ్వచ్చు, జైలుకు కూడా వెళ్ళే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. రీల్ను ఇప్పుడే సేవ్ చేసుకోండి. చూడండి, అన్నిటికంటే ఇంపార్టెంట్ డేట్ వచ్చేసి 11th ఫిబ్రవరి. ఆ రోజు కపుల్స్ ప్రామిస్ డే అని సెలబ్రేట్ చేసుకుంటారు. ఆ రోజు అబ్బాయిలు అబ్బాయిలతో తోడుగా ఉంటాను అని ప్రామిస్ చేసుకుంటారు. మీరు మీ గర్ల్ ఫ్రెండ్తో ఎన్ని ప్రామిస్లు వేసినా పెళ్లి చేసుకునే ఉద్దేశం లేకపోతే ఫేక్ ప్రామిసెస్ చేయకండి. మీ ఒక్క ప్రామిస్ మిమ్మల్ని కటకటాల వెనకాల పడేస్తుంది. ఏదో ప్రామిస్ ఇచ్చేద్దాం, ఫిజికల్గా కలిసేద్దాం, అయిపోతుంది అనుకుంటే తప్పు. ఎందుకంటే రేపటి రోజున మీరు ఇచ్చిన ప్రామిస్ పై ఉండకపోతే మీ గర్ల్ ఫ్రెండ్ డెఫినెట్లీ హర్ట్ అవుతుంది, పోలీస్ కంప్లైంట్ చేస్తుంది, మీపై సెక్షన్ 69 ఆఫ్ BNS తో కేస్ ఫైల్ అవ్వచ్చు. ఇందులో మీకు 10 years దాకా జైల్ పనిష్మెంట్ అండ్ పెనాల్టీ కూడా పడే అవకాశం ఉంది. నెక్స్ట్ వచ్చేసి 14th ఫిబ్రవరి అంటే వెలంటైన్స్ డే. ఆ రోజు లవర్స్ కి పండగ వాతావరణం, పండగ రోజు. ఖచ్చితంగా ఆ రోజు లవర్స్ ఫిజికల్ అవుతారు. ఫస్ట్ మీ గర్ల్ ఫ్రెండ్ మైనర్ అయితే ఆమెతో అస్సలు బయట వెళ్ళొద్దు, తనతో ఎటువంటి ఫిజికల్ సంబంధం పెట్టుకోకండి. ఎందుకంటే అన్నెసెసరీగా పోక్సో అండ్ రేప్ ఛార్జెస్ పడతాయి, జైలుకు వెళ్లాల్సిన పరిస్థితి వస్తుంది. ఒకవేళ మేజర్ అయిన కపుల్స్ ఆ రోజు ఓయో బుక్ చేయాలని ప్లాన్ ఉంటే గర్ల్ ఫ్రెండ్ ఫోన్తో చేయించండి. ఇద్దరి సమ్మతితో హోటల్కి వెళ్తున్నాం, ఇద్దరి మధ్యలో పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదు అని క్లియర్గా రాసి ఉండేటట్టు వాట్సాప్ చాట్స్, ఈమెయిల్ లేదా ఏదైనా వీడియో ఎవిడెన్స్ మీ దగ్గర పెట్టుకోండి. అండ్ అమ్మాయిలు కూడా ఫిజికల్ అయ్యే ముందు మీ బాయ్ ఫ్రెండ్ పెళ్లి చేసుకుంటాడా లేదా అనేది క్లియర్ చేసుకుంటే మంచిది. ఇవి ఇద్దరు కపుల్స్ చాలా క్లియర్ చేసుకోవడం చాలా ముఖ్యం. ఎందుకంటే రేపటి రోజున డిస్టర్బెన్స్ క్రియేట్ అవ్వకూడదు. ఇంకొకటి, ఇద్దరు వెలంటైన్స్ డే రోజు బోల్డ్గా దిగే ఫొటోస్, వీడియోస్ తీసుకోకండి. ఎందుకంటే ఫ్యూచర్లో ఎవరి మనసులో ఏముందో, ఎవరు ఎలా మారుతారో మనకు తెలియదు. ఆ పిక్స్ లీక్ అయ్యే ప్రమాదం కూడా ఉన్నది, వీడియోస్ కూడా లీక్ అయ్యి ఏదైనా పాన్ సైట్స్లో వెళ్ళే ప్రమాదం కూడా ఉన్నది. చూడండి, నేను మీకు ఒక అన్నలా, మీ కుటుంబంలో ఒక సభ్యునిగా, శ్రేయాభిలాషుగా మీకు లీగల్గా అవాయిడ్ చేయడం నా బాధ్యత అనుకుంటాను. దాన్ని ఫాలో చేయడం చేయకపోవడం మీ ఇష్టం. కానీ వెలంటైన్స్ డే గ్రాండ్గా సెలబ్రేట్ చేద్దామని రెడీ అవుతున్న లవర్స్తో తప్పకుండా ఈ వీడియోను షేర్ చేయండి, వాళ్ళు అలర్ట్ అవుతారండి. థ్యాంక్ యూ సో మచ్.